ఆయనకు ఎండ దెబ్బ తగలే, ఈ నిరుద్యోగుల సెగ తగిలింది. ఈ నిరుద్యోగుల సెగ పోలీస్ పహారా పెట్టి ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ నిరుద్యోగులు మా ఎంబడి పడతాను అనేటువంటి ఒక కడుపు మంట ఆయనలో ఉన్నది. జియో 46 అభ్యర్థులను హైకోర్టులో ఓడించిన, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను తీసుకొచ్చినా వీళ్ళు మళ్ళీ కేటీఆర్ గారిని పట్టుకొని, రాకేష్ రెడ్డిని పట్టుకొని సుప్రీంకోర్టు ఎట్లా పోతారు అని చెప్పి కడుపు మంట ఉన్నది ఆయనకి. మా స్పోర్ట్స్ కోటాలో దగాబట్టినటువంటి తమ్ముళ్ళు మండి పడుతున్నారనేటువంటి కడుపు మంట ఉన్నది. అది ఆయనకు తగిలినటువంటి ఒక దెబ్బ. ఈ నిరుద్యోగులను ఒక్కసారి చూడండి, మీడియా మిత్రులు ఒకసారి చూపెట్టండి. మీరు మమ్మల్నే కాదు, ఈ నిరుద్యోగులను ఒకసారి చూడండి. పాపం వాళ్ళ కళ్ళల్లో ఆశలున్నాయి, వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంది, వాళ్ళ చేతుల్లో పరిపాలన దక్షత ఉన్నది, శాంతి భద్రతను కాపాడేటువంటి సత్తా ఉన్నది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డెక్కి రోధించేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. దీనికి ఎవరు కారణం అని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీరేం చెప్పిండ్రు? ఆ రోజు ఊళ్ళల్లో చిట్టిపాట పాడినట్టు, అంగట్ల అర్రాసు పాట పాడినట్టు, హామీల పాట పాడి మీరు అధికారులకు రావడం జరిగింది. మీరు అధికారులకు వచ్చి 2.5 ఏళ్లు కావస్తా ఉన్నారు. ఈ 2.5 ఏళ్ళు ఒకసారి తిరిగి చూస్తే వారు ఇచ్చినటువంటి హామీలు, జాబ్ క్యాలెండరు కాకెక్కవేయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, అవి ఏ ఏడాదో ఇప్పటి వరకు చెప్తలేరు. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయి కానీ మెగా డిఎస్సి అయితే వస్తలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నీరు గార్చిళ్ళు. జియో 46 రద్దు అన్నారు. పాపం ఈ జియో పేరు మీద కొంతమంది ఎమ్మెల్సీ లైన్లు, కొంతమంది ఎమ్మెల్యే లైన్లు అయితే కానీ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన విధంగా వీళ్ళు ఎమ్మెల్యేలై, ఎమ్మెల్సీలై అదే ప్రభుత్వంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ఇదే జియో 46 అభ్యర్థులను హైకోర్టులో ఓడించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. పోస్టుల భర్తీ ఏమో కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గుడిసెలను, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇండ్లను హైడ్రా పేరు మీద కూల్చి వాళ్ళ కన్నీళ్లకు కారణమైతా ఉన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 75% రిజర్వేషన్లు అన్నారు. కానీ తీరా చూస్తే ఈరోజు ప్రైవేటు కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నాయి. ఇక చివరకు నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు 2.5 ఏళ్ల తర్వాత 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈ నిరుద్యోగులను బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా? మీ దయా దాక్షిణ్యం మీద బతకాలనా? ఇంత ఘోరమా? ఆ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒక్క పోలీస్ శాఖలోనే 45,000 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు వేసి భర్తీ చేయడం జరిగింది. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 2018లో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 2022లో కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక విద్యుత్ డిపార్ట్మెంట్లోనే 30,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఒక గ్రూప్ 3లో 8,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. గురుకులాల్లో 6,500 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఏడబ్ల్యూలను 1,500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఏఈలు 800 మందిని నియామకం చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే లిస్టు శాంతాడంత ఉన్నది. కానీ ఈరోజు మీరు 200 పోస్టులు ప్రకటించి ఏదో ఈ రాష్ట్ర నిరుద్యోగులందరినీ మీరు ఏదో ఉద్ధరించినట్టు కేవలం 0.1% మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. మనకు తెలియదా? ఈ విద్యార్థులకు తెలియదా ఏ స్థాయిలో వాళ్ళు పోటీ పడుతున్నారో తెలియదా? 0.1%లో నుంచి నువ్వు కూడా వచ్చినావు. అట్లనే ఈ నిరుద్యోగుల నుంచి ఎవరో ఒకరు ఆ 0.1 నుంచి మళ్ళా ఆ స్థానానికి వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు ఈ నిరుద్యోగులని ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులను
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని బస్సు యాత్రలు చేయిస్తే ఈ మిత్రులు ఆ రోజు షేన్లు శెలకల కాడి వేళ్ళు అవ్వా తాతల కాళ్ళు పట్టుకున్నారు. రచ్చబండ కాడ పెద్ద మనుషులను ఒప్పించిళ్ళు, మెప్పించిళ్ళు. కోటి ఆశలతోని, కోట్ల మందితోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిండు. ఇది వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. కానీ మీరు చేసింది ఏంది? ఎన్నికల సామాగ్రిలాగా ఈ నిరుద్యోగులను వాడుకొని వదిలేసిండు. మేము ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వాళ్ళము ఎన్నికల సందర్భంగా రథాలను వాడతాం. ఎన్నిక అయిపోయిన తెల్లారే ఆ రథాన్ని షెడ్డుకు పంపిస్తాం. అట్లనే పాపం మీ అందరిని కూడా ఎన్నికల్లో వాడుకొని వదిలేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మా దిశ తిరుగుతుంది అనేటువంటి ఒక ఆశతోని మీరందరూ కూడా దిల్సుఖ్ నగర్కి వచ్చింది. కోటి ఆశలతోని, ఆశయాలతోని అశోక్ నగర్కి వచ్చిండ్రు. కానీ ఈరోజు జరిగింది ఏంది? దిల్సుఖ్ నగర్ కాస్త దిక్కులేని వాళ్ళ నగరం అయిపోయింది. అశోక్ నగర్ కాస్త శోక సముద్రం అయిపోయింది, శోక నగరం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇంత ఘోరమా? పాపము వాళ్ళ తల్లిదండ్రులు రెక్కలు డొక్కలు వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నా కూలీనాలు చేసి వాళ్ళు డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు కూడా చాలక స్విగ్గీ, ర్యాపిడో కొట్టి ఒక పూట తింటూ ఇంకో పూట సాయిబాబా టెంపుల్లో ప్రసాదం తింటూ ఆకలి అయినప్పుడు చాయ్ కొట్టు దగ్గర పోయి కడుపు మార్చుకుంటూ నరక యాతన అనుభవిస్తా ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఫేస్ చేయలేక, ఇటు సమాజానికి సమాధానం చెప్పలేక, వయస్సు పెరిగిపోతూ, జేబులు ఖాళీ అవుతూ, అప్పులు పెరిగిపోతూ, బుట్టలు పెరిగిపోతూ, బట్టతల వస్తూ, పెళ్లిళ్ళు కాక ఈరోజు నిరుద్యోగ మిత్రులు నిజంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది వాస్తవం. నేను ఒక విద్యార్థి నాయకుడిగా బిట్స్ పిలానీలో ఎన్నికైనటువంటి వాడిని. నాకు తెలుసు విద్యార్థుల సమస్యలు ఎట్లుంటాయో. నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన దగ్గర నుండి అనేక మంది నిరుద్యోగులతో మమేకమైనటువంటి వాడిని. నా దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒక్కరైనా నిరుద్యోగి వస్తాడు. వాళ్ళ గాథలు, వాళ్ళ కన్నీటి బాధలు వింటా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఆ మధ్యలో నల్గొండ నుంచి ఒకరు వచ్చినప్పుడు అడిగినా, ఎందుకు తమ్ముడు మీరు ఈ పోలీసు ఉద్యోగమే కావాలని మీరు ఎందుకు ఇంతగానో పట్టుదలతో ఉన్నారు? మీ తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే, ఆ తమ్ముడు ఏం చెప్పిండంటే, అన్నా నా ఒంటి మీద కాకి చొక్కా మెరవాలని, 3 సింహాల టోపీ పెట్టుకోవాలని నేను చిన్నప్పటి నుండి కలగన్నా. ఆ కల సాకారం కావాలని నా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి నన్ను దిల్సుఖ్ నగర్ పంపిళ్ళు. కానీ ఆ కళ నెరవేరుతుందో లేదో అనేటువంటి ఒక బాధ నాలో ఉన్నది అని చెప్పేసి వారు చెప్పినటువంటి సందర్భాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. నేను ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట ఇచ్చిన. మా అధ్యక్షులు కేటీఆర్ గారు ముందే, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ముందే ఒక మాట ఇచ్చిన. నేను గెలిచినా ఓడినా ఈ నిరుద్యోగుల వెంబడి ఉంటా, వాళ్ళ కోసం పోరాటం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినా నేను ఏం బాధపడలేదు. మా రామన్న చెప్పిండు, ఓటమితోని గెలుపుతోని మనకు సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణకు రక్షణ కవచంగా మనం నిలవాలి. కాబట్టి జియో 46 విషయంలో ఎంత దూరమైనా పోరాడతాం, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి ఆ నిరుద్యోగులకు చెప్పు అని ఆ రోజు హైకోర్టులో కేసు ఓడిపోయినప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ఇక్కడున్నటువంటి మిత్రులు ఏడుస్తూ ఉంటే కేటీఆర్ గారు మాట్లాడి, మేమున్నాం నీకు తోడుగా, మా రాకేష్ ఉంటాడు మీకు తోడుగా, వెళ్ళండి సుప్రీంకోర్టు మెట్టు తట్టండి, తలుపు తట్టండి, ఖచ్చితంగా పోరాటం చేస్తామంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు జియో 46 అభ్యర్థులకు అండదండగా నిలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం ఇదే కాదు, ఆ మధ్యలో జలవిహార్లో 7-8 వేల మందితోని ఆ రోజు నిరుద్యోగ బాకీ కార్డు ప్రోగ్రాం పెడితే కూడా వేల మంది వచ్చిండు. హరీష్ అన్నకు చెప్పుకున్నారు వాళ్ళ బాధ. హరీష్ అన్న చెప్పిండు, 100కు 100% ఈ తెలంగాణ బిడ్డలను కాపాడుకున్నటువంటి బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా చెప్పడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో
ఈ రకంగా మీకు మద్దతుగా నిలుస్తూ ఉంటే ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ఏం అవసరం అండి? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అంతా వీళ్ళు నల్గొండ ఓటర్లు, ఖమ్మం ఓటర్లు, కరీంనగర్ ఓటర్లు, వరంగల్ ఓటర్లు ఎందుకు పెట్టిండు? దట్ ఈస్ అవర్ పార్టీస్ కమిట్మెంట్ టువర్డ్స్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. మిత్రులారా, ఒకవైపు మా ఎమ్మెల్యేలు ఈ రకంగా పోరాటం చేస్తూ ఉంటే, మా పార్టీ ఈ రకంగా పోరాటం చేస్తూ ఉంటే, ఇంకోవైపు నిన్న ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు, ఆయనకు బుర్ర ఉన్నదో లేదో నాకైతే అర్థం కాదు. ఎంత ఘోరం అంటే 3800 పోస్టులకు గాను ఏంటది ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది అంటాడు. ఇక్కడ ఉన్నది ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలు 19,000, డిఎస్సి 25,000, గ్రూప్ 1 500, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000. ఇన్ని ఖాళీలు ఉంటే మీ ఆర్థిక శాఖ 3800 మందికే ఎందుకు అనుమతి ఇచ్చింది అంటే, పాపం కాంట్రాక్టులు ఇస్తేనేమో వాళ్ళకి 30% కమిషన్ వస్తుంది. నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ అనుమతిస్తే కమిషన్లు రావు కావచ్చు. అందుకనే వాళ్ళు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తలేదని చెప్పేసి ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పిండు. అంటే కమిషన్లు లేనిది కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. కాంగ్రెస్ అంటేనే కరప్షను, కాంగ్రెస్ అంటేనే కమిషన్లు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా కమిషన్లే కావాలంటే ఈ దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో 2 చోట్ల కలిపి 5-6 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారా? ఒకరోజు భిక్షాటన కార్యక్రమాన్ని పెట్టండి. మీరు భిక్షాటన కార్యక్రమాన్ని పెట్టండి. బిచ్చమెత్తైనా సరే సుధీర్ అన్న నేను కూడా వస్తాం. బిచ్చమెత్తైనా సరే మీ కమిషన్ ఇస్తాం 30%. ఇవ్వండి నోటిఫికేషన్. ఎందుకు ఇవ్వాలి నోటిఫికేషన్ అని అడుగుతున్నాం. ఈ నిరుద్యోగులు ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఆయన తాగే